చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలను మేము వినుటకు నాయన నీ కృప మాకు దయచేయము. వినువారమే కాక నా తండ్రి, వాక్యాన్ని నాయన ప్రకారం నడుచుకునే మనసు కూడా మీరు మాకు దయచేయము. అప్పుడే నా తండ్రి నీ బిడలుగా మేము పిలువబడతాం. అప్పుడే మేము నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములకు నాయన పొందుకునే అర్హత కలిగి ఉంటాం నాయన. ఆ ఇంగిత జ్ఞానము మా అందరికీ మీరు దయచేయమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవలసిందిగా మనం చేస్తున్నాను. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలండి. ఇక్కడ అమిత్తయ కుమారుడగు యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నినివే పట్టణస్థుల దోషము ఎవరి దృష్టి కంటండి? నినివే పట్టణం మొత్తము యొక్క దోషం, వాళ్ళ యొక్క దోషము నా దృష్టికి ఘోరమైంది. ఎంత మాట అండి మాట. అయితే దేవుని దృష్టిలోని వారి పట్టణం యొక్క ప్రజల యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానము దేవుని దృష్టికి, నా దృష్టికి ఘోరమాయను. దేవుడు చేయాలని అనుకుంటే వెంటనే ఆ పనిష్మెంట్ను తీసుకుని రాగలడు. దేవుడు ఆయన దృష్టిలో నినివే పట్టణ ప్రజల యొక్క జీవిత విధానము ఆయనకి ఇష్టము లేదు. దాని గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు హృదయంలో దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే వెంటనే ఆ యొక్క దేశము మీదకు ఆ యొక్క శాపమును తీసుకుని రాగలడు. కానీ ఆయన కృపగలిగిన దేవుడు గనక ఆయన ప్రవక్తని ఆ దేశానికి పంపించాలనేటువంటి ఒక ఉద్దేశము కలిగి మరి యోనాని పిలిచి నువ్వు వెళ్ళి చెప్పమని ఆయన మనసులో ఉన్న మాటలను ఆ యొక్క పట్టణములో ప్రకటించుడి అని చెప్పి అని యోనాకు ఆజ్ఞ ఇచ్చారు. దేవుని సేవకులు ఈ విధముగా దేవుని యొక్క వాక్కులను ప్రకటిస్తూ ఉంటారు చాలామంది. అయితే అందరూ నేను అనను, ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్, చాలా బాధకరమైనటువంటి విషయం. వాక్యం వినేటువంటి వారు మేల్కోవలసినటువంటి దినాలు వచ్చినాయి. వాక్యం వినేటువంటి వాళ్ళు జ్ఞానముతో ఆలోచించాల్సిన దినాలు వచ్చినాయి. వాక్యం వినేటువంటి వారు వాక్య జ్ఞానము కూడా కలిగి ఉండాలి. చెప్తున్నటువంటివన్నీ కూడా సరైనటువంటివా కాదా, ఇది నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుందా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అయితే చూడండి, దేవుని బిడ్డలారా, తన యొక్క సేవకుడైనటువంటి లేదంటే ఒక ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి యోనాని పిలిచి దేవుడు కనికరం చూపిస్తూ ఉన్నాడు ఆ నినివే పట్టణం ఎడల. కనుకనే వెంటనే ఆ యొక్క పనిష్మెంటు ఆ యొక్క పట్టణం మీదకు రాకుండా, వెంటనే ఆయన యొక్క శాపము ఆ పట్టణం మీదకు రాకుండా వెళ్ళి నీవు ఈ మాటలను చెప్పు అని అన్నప్పుడు యోనా వినలేదు. యోనా సముద్రంలో ఆ యొక్క తుఫాను చిక్కబడ్డాడు. చేప అతన్ని మింగివేసింది. వాళ్ళు ఆ నావికులు పడేసినప్పుడు మరలా అది కక్కేసింది. అదంతా కాదు, కానీ మరలా ఆ యొక్క వాక్కును, దేవుని యొక్క వాక్కును అనేటువంటి రెస్పాన్సిబిలిటీని యోనా తీసుకుని వెళ్ళి నినివే పట్టణ ప్రజలకు ప్రకటించారు. 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయిన ఆజ్ఞ ప్రకారము. ఇప్పుడు ఈ ఆజ్ఞ ప్రకారము నడుచుకున్నట్టు ప్రారంభించాడు. 2వ మారు మనం చాలా గమనించాలి ఈ మాటను. 2వ మారు మరలా ప్రత్యక్షమైన మళ్ళా దేవుడు యోనా ఎడల కనికరం చూపిస్తూ ఉన్నాడు. మళ్ళా 2వ మారు చెప్తూ ఉన్నాడు నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క, ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చే. 40 దినాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. 40 దినాలలో అనేటువంటి వార్నింగ్ దేవుడిస్తూ ఉన్నాడు. తెలివిగలిగినటువంటి వారైతే సరి చేసుకుంటారు. మనము బుధవారం నుంచి బస్సో బుధవారముగా పిలువబడుతూ ఉన్నది. ఇది చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. బస్సో బుధవారం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో లేదు.
లెంట్ దినాలు అనేటువంటివి కూడా బైబిల్ గ్రంథంలో లేవు. కానీ చాలామంది క్రైస్తవులు ఈ యొక్క 40 దినాలను పాటిస్తూ ఉంటారు. నేను కూడా పాటిస్తాను. 95 ఆ ప్రాంతం నుంచి నేను కూడా పాటిస్తాను 40 దినాలు. అయితే బైబిల్ గ్రంథంలో లేనిది మరి ఎందుకు పాటిస్తున్నారని ఒక ప్రశ్న మీలో రావచ్చు. 40 దినాల ప్రార్థన పరిశుద్ధ గ్రంథం ప్రకారం చాలా విలువైనది కనుక ఆ 40 దినాలనే పురస్కరించుకొని ఈ 40 దినాల్లో చేస్తే పోలా అనేటువంటి ఉద్దేశంతో మరి మేము కూడా ఉంటూ ఉన్నాం. మరి అయితే చూడండి దేవుని బిడ్డలారా, 40 దినాలు అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్యగా మరి అక్కడ ఉండబడుతుంది బైబిల్ ప్రకారం. అయితే దేవాది దేవుడు యేసయ్య కూడా 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేశారు. దానిని పాటిస్తూ మనము ఉండవచ్చు. అయితే ఉపవాస దినాలలో మనం ఉంటున్నామంటే 40 దినాలు మాత్రమే ప్రార్థనలు చేసుకుని 40 దినాలు మాత్రమే ఏమి తినకుండా 40 దినాలు మాత్రమే మంచిగా ఉండి అది కాదండి. ఇది ఒక తర్బీదుగా ఒక వ్రత దినాలను ప్రతిష్ఠించుకోండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి అనే బైబిల్ వాక్య ప్రకారము మనము చేయవచ్చు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో చాలా శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థనలలో చాలా బలం ఉన్నది. ఆత్మీయంగా చాలా బలపడడానికి అవకాశం ఉంటుంది. అయితే చూడండి, ఈ యొక్క నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. 40 దినాలలో నినివే పట్టణము నాశనమవుతుందని ప్రకటన చేశాడు. దేవుడు కృపగలిగినటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క లక్షణాన్ని ఇక్కడ కనపరుస్తూ టైం ఇస్తూ ఉన్నాడు ఆ నినివే పట్టణ ప్రజలకు. కనుక మరి ప్రకటన చేయమన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి నినివే పట్టణం వారు ప్రకటించినప్పుడు ఏం చేశారండి? నువ్వేంటి చెప్పొచ్చేది? మాటకు మాట ఎదురు తిరుగు సమాధానం ఇచ్చారా? చెప్పారండి? లక్ష్యం ఉంచారా లేదా? ఈ నినివే పట్టణం వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వీళ్ళు అంతగా ఆత్మీయంగా బలమైనటువంటి వారు కాదు, మందిరాలకు వెళ్ళేటువంటి వారు కాదు, లేదంటే మందిరములో మరి ఉండి ఆరాధనలు చేసేటువంటి వాళ్ళు కాదు. కానీ ఎందుకు ఈ విధముగా ఒక వ్యక్తి వచ్చి చూడండి, దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆత్మీయ స్థితి మనం అంచనా వేయగలుగుతాం కదా. ఆత్మీయ స్థితి అంచనా వేయగలుగుతాం. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. ఎందుకనగా చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మాటలను బట్టే వాళ్ళ స్థితిని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ నినివే పట్టణం వాళ్ళు వెంటనే పట్టణం అంతా ఒక్కళ్ళు మిగిలారని ఉందండి వాక్యములో, పట్టణం అంతా. అందుకే నాకు ఇష్టం అండి నినివే పట్టణ ప్రజలంటే. పట్టణం అంతయు కూడా ఏం చేశారండి? నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేని గురించి విశ్వాసం ఉంచారు చెప్పండి మీరు? దేని యందు విశ్వాసం ఉంచారంటే ఈ పట్టణము నాశనమగకుండా దేవుడు కాపాడగలడు అని విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంరక్షించగలడు ఈ పట్టణమును అని విశ్వాసం ఉంచారు. ఆ పట్టణం అంతా కూడా కాపాడబడాలనేటువంటి ఒక ఆశ ఈ పట్టణ ప్రజలకు ఉన్నది. అందుకని నాకు నినివే పట్టణ ప్రజలంటే నాకు చాలా ఇష్టం. అయితే చూడండి, నినివే పట్టణ ప్రజలకు వాళ్ళ యొక్క పట్టణము మీద ప్రేమ ఉన్నది కనుక దేవుని యొక్క సేవకుడైనటువంటి యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళ మాటలను వాళ్ళు స్వీకరించారు. మాటలను స్వీకరించట్లో ఉన్నటువంటి ఆశీర్వాదము చాలా గొప్పది దేవుని బిడ్డలారా. మాటలను స్వీకరించి ఏం చేశారండి? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేని యందు విశ్వాసం ఉంచారంటే ఈ విపత్తు నుండి తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము విశ్వసించి తర్వాత ఏం చేశారు? ఉపవాసమును చాటించారు. పాటించలే, అక్కడ ముందు ఏం చేశారు? చాటించారు. అంటే ఏంటి అర్థం? అందరికీ వెళ్ళి ఉపవాసం ఉండండి అని ప్రకటన చేశారు. అందరికీ వెళ్ళి ఏమనంటే అందరూ కూడా ఉపవాసం ఉండాల్సిందే, అందరూ ఉపవాసం ఉండమని ప్రకటించారు. చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకునేరి. గోనెపట్ట కట్టుకోవడం అనటంలో దేనికి నిదర్శనముగా ఉన్నదంటే తగ్గింపు.
అంతేగాని ఈ రోజుల్లో గోనెపట్ట కట్టుకోమని కాదు. ఆ కాలంలో గోనెపట్ట కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే వస్త్రాలను తీసివేసి గోనెపట్ట వస్త్రముగా ధరించడం అనేటువంటి తగ్గించుకునేటువంటి హ్యూమిలిటీ ఒక చర్యగా ఉన్నది గనక వీళ్ళందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసాన్ని ప్రకటించుకొని వాళ్ళు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజుకు చెప్పారండి, అర్థం చేసుకుందాం వాక్యాన్ని. ఇక్కడ రాజుకు చెప్పలా వీళ్ళు, ఎందుకంటే రాజుగారు కదా. కానీ ఈ రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏంటి అందరు గోనెపట్ట కట్టుకున్నారు, భోజనాలు తింటలేదేంటి, ఎంతసేపు వీళ్ళు ఏంటో మొరపెడుతున్నారేంటి, ప్రార్థన చేస్తున్నారేంటి అని వాళ్ళ ప్రజలను చూసి ఆ రాజు ఏం చేశాడంటే తెలుసుకున్నాడు ఏం జరుగుతుందని. తెలుసుకుని ఆ సంగతి, ఏ సంగతి, అందరూ కూడా ఉపవాసము చేయాలనేటువంటి ప్రకటన, తాము తగ్గించుకొని అందరూ కూడా గోనెపట్ట కట్టుకున్నారనేటువంటి విషయము తెలుసుకొని రాజునకు వినబడినప్పుడు అతడును అంటే అర్థం ఏంటంటే ఆ ప్రజలతో పాటు రాజు కూడా ఏం చేశాడండి, నేను రాజుని అనుకున్నాడండి. ఈ రాజును చూసి ఈ సమయంలో మనం నేర్చుకోవాలి. నేను రాజును కదా, నేను చేయకూడదు అని అనుకోలే. రాజు కూడా ఏం చేశాడంటే సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి దిగాడు. సింహాసనం ఎత్తుగా ఉంటుందండి రాజులకు. రాజు అంతటి వాడు దిగి రాజవస్త్రాలు తీసివేసి, ఇక్కడ నిర్ణయం ఎక్కడొచ్చిందండి, రాజు నిర్ణయం ఎక్కడొచ్చింది, ముందు మైండ్లోకి వచ్చింది. రాజు నిర్ణయించుకున్నాడు. ఎక్కడొచ్చిందండి, మైండ్. కనుక నేను ఎందుకంత నొక్కి ఒక్కాడిస్తున్నామంటే మనమందరము కూడా, నేను అవనివ్వండి మీరు అవనివ్వండి, ముందుగా దేవునిని ఏ విధమైనటువంటి రీతిగా ఆయనను ఆరాధించాలి, ఏ రీతిగా ఆయనను సంతోషపెట్టాలి, ఏ రీతిగా ఆయనకు తగ్గించుకొని బ్రతకాలనేటువంటిది మన మైండ్లో ఉండాలండి. మైండ్లో ఉంటే హృదయపూర్వకముగా మనము చేస్తాం ఆ పనులు. చాలామంది ఏంటంటే ఏదో అటెండెన్స్ కోసం లేదంటే ఇంకోటి అదేంటంటే పైన చేసేటువంటి దానివల్ల ఉపయోగం లేదండి. ఇది మందిరము, దీనిని నేను ఆరాధించాలి, మందిరపు ఆరాధనలో పాల్గొనటం వలన నాకు దీవెన వస్తుంది అన్నట్టు పక్కన పెడితే, నేను ఈరోజు మందిరములో నిలబడి దేవుని నామాన్ని మహిమపరచాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అది చూస్తాడు. దేవాది దేవుడు మన హృదయాలను చూస్తాడు, హృదయపూర్వకముగా. ఇక్కడ ఈ ప్రజలు హృదయపూర్వకముగా మరియు ఆ రాజు హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకుంటాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. పట్టణము నాశనం దేవుడికి పెద్ద మ్యాటర్ కాదండి. దేవుడు ఒక్క దూతను పంపించినప్పుడు పాత నిబంధనలో రాయబడి ఉన్నది, ఒక దూత పంపించినప్పుడు 185,000 మందిని చంపేయండి ఆ దూత. ఎంతమంది అండి? 180,000. ఒక్క దూత ఒక్కరోజు. అందుకనే ఆ దూతల యొక్క శక్తి చాలా బలమైనది. అయితే ఆ దూతలకు యజమానుడుగున్నటువంటి దేవాది దేవుడు ఎంత శక్తివంతుడండి. ఆయన సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు. సముద్రము సృష్టించే నాయనదే, సాత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన హస్తము భువి చేసింది. ఆయన నోటి మాటను పలకగా సముద్రము ఏర్పాటైనది. ఆయన శాసించినప్పుడు కొండలు అమర్చబడినవి, మన గిన్నెలు అమర్చినట్లుగా. నదులు కలుగునుగా కానంటే కలిగినవి. ఇవి మన బుర్రలకు అర్థం అవ్వదండి దేవుని బిడ్డలారా, మన బుర్రలకు అర్థం అవ్వదు. ఎందుకనగా మనము మాత్రులము, మట్టితో చేయబడినటువంటి మనుష్యులం. అంత శక్తిమంతుడు మన దేవుడు. అందుకనే ఒక మాట ఉంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మాటికి నేను ఈ మాటను అంటూ ఉంటాను. అంత శక్తిమంతుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అంత శక్తిగల దేవుడు మనకు తోడున్నాడు. ఏమీ భయపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా.
అయితే ఈ రాజు మైండ్లో నిర్ణయించుకున్నాడు ముందుగా, నేను కూడా ప్రజలతో సమానముగా, మిగతా అప్పుడు వీళ్ళని పరిపాలించానేమో, వీళ్ళని శాసించానేమో, వాళ్ళకి కావలసినవి అన్నీ కూడా, బియ్యాలు అన్నీ కూడా, రేషన్ అంతా కూడా నేను ఇచ్చాను, వాళ్ళకి కావలసి ఇస్తే వస్త్రాలు ఇచ్చాను, పేదవారికి కొన్ని ఎకరాలు నేను ఇచ్చాను సాగు చేసుకోవడానికి, ఇవన్నీ కూడా నేను చేశాను ఒక అధికారిగా ఉండి. కానీ ఈ రోజున వీళ్ళతో సమానముగా నేను కూడా నా సింహాసనాన్ని దిగి, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తన్ను తాను తగ్గించుకొనుట. దిగి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. ఈ యొక్క సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాన్ని తీసివేసి, ఎందుకు రాయాలండి ఈ మాట చెప్పాలా? ఈ మాట చెప్పాలండి, ఎందుకు రాయబడి ఉంది వాక్యములో? ఎందుకు వ్రాయబడినదంటే, నేను ఉపవాసం ఉంటున్నప్పుడు, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు ఇవన్నీ కూడా అవసరము లేదని రాజు అనుకోవడం మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, నా ప్రజలతో సమానముగా, నా ప్రజలకు, నేను పరిపాలిస్తున్నటువంటి ఈ నినేవే పట్టణ ప్రజలతో సమానముగా ఉపవాస విషయములో, దేవుని విషయములో, దేవుని వేడుకొనేట విషయములో, దేవునిని బతిమాలుకునేటువంటి విషయములో వాళ్ళతో సమానముగా నేను కూడా ఉపవాసం ఉంటానని నిర్ణయించుకున్నాను. రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క నినివే పట్టణ రాజు ఒక ఆజ్ఞని ఇవ్వడం మనం చూస్తాం. ఇక్కడ ఆ మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు అంతకుముందు మనం చూస్తే. తర్వాత ఒకవేళ అనండి అందరూ, గ్యారంటీ లేదు ఇక్కడ, దేవుడు మనసు తిప్పుకుంటాడనే గ్యారంటీ లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం దేవుని దగ్గర, ఎంత జాగ్రత్త. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా గనుక మనుష్యులు మంత్రులకు ఆజ్ఞిస్తున్నాడండి రాజు. చూసారండి ఎంత మంచి రాజు అండి ఇది? మంచి రాజా కాదా? ఉపవాసం, మనుష్యులు ఏది కూడా పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. ఎంత కటిక ఉపవాసం అండి ఇది! జంతువులను కూడా ఉపవాసంలో పెట్టారు ఆ దేశ ప్రజలు. తర్వాత మనుషులందరూ అసలు ముఖ్యమైన ఇంపార్టెంట్. చాలామంది ఉపవాసం ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, కానీ దుర్మార్గతను విడిచిపెట్టం. నినేవే పట్టణ ప్రజలు అందుకే నాకు ఇష్టం అండి వీళ్ళంటే, దుర్మార్గాలను విడిచి. ఎందుకంటే అది మనసులో పెట్టుకుని ప్రార్థనలు చేయడం వలన ఏమన్నా ఉపయోగమా? ఏమీ లేదు ఉపయోగం. దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారములు మానవలు. ఇది రాజు ఆజ్ఞ అండి. ఇది బలాత్కారం అంటే పాపము, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మానేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి అమ్మ తర్వాత. మనుష్యులేంటి, పశువులేంటి, మనఃపూర్వకముగా దేవునిని చూసారండి ఎంత ఇంపార్టెంట్ ఆజ్ఞలు ఈ రాజు ఇస్తూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా. ఏమన్నా అనుకుంటారు, వెళ్ళకపోతే బాగోదు, నాకు అప్పచెప్పారు. చూడండి దేవుని బిడ్డలారా, మనఃపూర్వకమైనటువంటి ప్రార్థనను ఎవరు ఆలకిస్తారు? మనస్సు ఎరిగినటువంటి దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ కానీ నా అంతరంగము నుండి తొంగి చూసేటువంటి దేవుడు, మన అంతరంగములో ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నాము, ఏ విధముగా ఆయన ప్రేమిస్తున్నాము అనే తెలుసుకునేటువంటి దేవుడు. దేవుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు. వాక్యం చెప్తుంది, నేను కాదా చెప్పేది. పైపైంది చూడడు దేవుడు. దాని వలన మనుష్యులు ఒకవేళ సంతోషపెట్టేటువంటి వారంగా ఉంటాం, కానీ దేవుడిని మనం సంతోషపెట్టలేము. మనం సేవించే దేవుడిని మనం సంతోషపెట్టే వారముగా ఉంటామా?
ఒకవేళ అలాంటి పరిస్థితులు మనలో ఉన్నమేమో మనల్ని సరి చేసుకుందాం ఉదయకాల సమయంలో. దేవుని బిడ్డలారా, సరి చేసుకోవడమే అంటున్నాడండి, ఇంకేమొద్దు అక్కర్లా మనకు. దేవుడికి మన ఆస్తులు అక్కర్లా, మన అంతస్తులు అక్కర్లేదు. నీ బంగారం అంతా తీసుకునిరా నాకు అని అన్నాడండి. ఎవరినన్నా దేవుడు? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగరు ఆయన, వజ్రాలు అడగరు, నీ ఆస్తిని అడగరు, నీ ఫ్లాట్ని అడగరు, ఏమీ కూడా అడగరు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయం కూడా పరిశుద్ధమైన హృదయం. ఎవరన్నా ఏదన్నా మనకి ఇస్తే కుళ్ళిపోయిన కూరలు ఇస్తామండి? ఇస్తామా? మంచిది తీసుకుని వెళ్ళి ఎవరికన్నా, మన ప్రేమ దానిలో వ్యక్తం అవుతూ ఉంటుంది మనం ఇచ్చేటువంటి పరిస్థితిని బట్టి. మనుష్యులకు మనం ఇస్తూ ఉన్నప్పుడు మనము మన దేవుడిని సమస్తము ఆయన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఆ పరలోకపు తండ్రి, నిత్యము మనలను కన్నులారా చూస్తూ మనలను కాపాడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి ఎలాంటి హృదయం ఇవ్వాలంటే పరిశుద్ధమైనటువంటి హృదయం ఇవ్వాలి. పరిశుద్ధ పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థనలుగా మన ప్రార్థనలు ఉండాలి. ప్రభు యొద్దకు వచ్చి, నా యేసయ్యా, నా కష్టాలు నువ్వు చూడయ్యా, నాకు ఈ ఇబ్బంది అయ్యా అని ఒక్క హృదయపూర్వకంగా అడిగితే చాలు, దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన మనస్సున్నటువంటి దేవుడు అండి. ఆయన మేలు చేయక ఉండలేనటువంటి దేవుడు. ఆయన మేలు చేసేటువంటి దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు గనుకనే మనల్ని మనుష్యులుగా పుట్టించాడు. పుట్టించడమే కాదు, పుట్టించేసి గాలికి వదిలేలా కంటికి రెప్పలా కాపాడుచున్నటువంటి తండ్రి ఆయన మనలను. ఆయన గనక కనుదృష్టి మన మీద నుండి ఒక్క క్షణం కాదు కదా, క్షణములో 100 వంతు ఆయన తిప్పుకున్నాడంటే మనం నాశనం అయిపోతాం. ఎందుకంటే పక్కనే సాతాను పొంచి ఉంటుంది మనలను ఇబ్బంది పెట్టడానికి, రోగాలకు గురి చేయడానికి, కష్టాలకు గురి చేయడానికి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, రాజు తన్ను తాను నిర్ణయించుకున్నాడు. ఏమనంటే, నేను కూడా నా ప్రజలకు సమానముగా రాజు అయితే అయి ఉండొచ్చు, పరిపాలిస్తున్నటువంటి వారైతే అయి ఉండొచ్చు, కానీ దేవుని విషయములో నేను కూడా సింహాసనాన్ని దిగి రాజవస్త్రాన్ని పక్కన పెట్టేసేసి ఉపవాసమును ప్రకటించి, మంత్రులకు పశువులు కూడా తినకూడదు, చెడుతనాన్ని మాడాలి. చూడండి ఎంత అద్భుతమైన మాట అన్నాడు. నాకు అందుకనే ఈ ప్రజలంటే చాలా ఇష్టం. చెడుతనాన్ని మానేసేయండి. రెండవది, దుర్మార్గములను విడిచిపెట్టాలి. మనుషులందరూ కూడా దుర్మార్గమును విడిచిపెట్టి బలాత్కారము మానవలని. ఇవి రెండు కూడా పాపములకు సంబంధించినవి. మనము కూడా దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నామంటే మనస్సులో పాపం పెట్టుకొని వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతూ ప్రార్థన చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. మనుష్యులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కొట్టుకొని వలెను, జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకోవలెను అని దూతలు నినెవె పట్టణము చాటించి ప్రకటన చేసిరి. ఆల్రెడీ ప్రజలు సిద్ధముగా ఉన్నారు గనక రాజు చెప్పినటువంటి ఆ 2 మాటలను కూడా మళ్ళీ యాడ్ చేసి వీళ్ళు కూడా ప్రార్థించారు. ఏమని ప్రార్థించి ఉంటారండి? ప్రభువా, ఆ నాశనాన్ని మా మీదకు రానివద్దయ్యా. ప్రభువా, ఇప్పుడు నీ దృష్టికి మేము చెడుతనం చేసాం. ఒప్పుకుంటున్నారండి ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే దేవుని దృష్టికి చెడుతనం వాళ్ళు చేశారు కనుకనే ప్రవక్త అయినటువంటి యోనాని పంపించారు. ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా, నీ దృష్టికి మేము చెడుతనం చేసాం, ఒప్పుకుంటున్నాం నాయన. ఈ మాట అండి దేవుని దగ్గర అనటమే కాదు, మనుషుల దగ్గర కూడా మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి. అది దేవుడు కోరుకున్నటువంటి, అది దేవుడు ఇష్టపడేది. మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర విపరీతమైనటువంటి ఒబీడియన్స్ మనం చూపిస్తాం, విధేయత మనం చూపిస్తాం, కానీ మనుష్యుల దగ్గర మనం విధేయత చూపించాం. అది దేవునికి మెచ్చేటువంటిది కాదు. ఒప్పుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, ప్రభువా నీ దృష్టికి మేము చెడుతనం చేసాను, ఒప్పుకుంటున్నాం నాయన. అందుకని ఈ రోజున మేము మా పశువులతో సహా, మా గొర్రెలు, మా యొక్క మేకలు, మా యొక్క ఎడ్లు ఇవన్నీ కూడా ఉపవాసం. వాటికి నీళ్లు పెట్టలేదు, వాటికి గడ్డి వేయలేదు, వాటితో పాటు మేము కూడా ఉండి మనఃపూర్వకముగా నేను వేడుకుంటున్నామయ్యా.
నువ్వు శక్తిమంతి కలిగి దేవుడు, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా. ఈ పట్టణమును నాశనం అవ్వడానికి వీల్లేదు ప్రభా. మేము అడుగుతున్నాం, అందరి నిమిత్తము మేము అడుగుతున్నాం క్షమాపణ అని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? దేవుడే పశ్చాత్తాపడ్డాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసారండి. తన ప్రజల ఎడల ఆయన ప్రేమను కనపరుస్తూ, అయ్యో అదంతా మర్చిపోయాడు దేవుడు. మర్చిపోయాడా లేదా? మర్చిపోయాడు గనకనే వారిని క్షమించాడు. అంతకుముందు అంత బాధపడ్డాడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన అపరాధాలు బట్టి, వారు చేసిన దుర్మార్గతను బట్టి, వారు చేసిన బలత్కారమును బట్టి. ఇవన్నీ కూడా దుర్మార్గత, బలత్కారం, ఈ రెండు కూడా సమస్తమైన పాపములకు మూకమ్ముడిగా పలికేటువంటి మాట. ఇది చూసి దృష్టి వచ్చేసి ఒక 40 దినాలు వీళ్ళకి నాశనం తీసుకుని వద్దాం నిర్ణయించుకొని ఒక్క విషయంలో కృప చూపిస్తూ తన సేవకుడైనటువంటి తన ప్రవక్త అయినటువంటి యోనాను పంపించినప్పుడు ప్రజల యొక్క రియాక్షన్, రాజు యొక్క రియాక్షన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుణ్ణి వేడుకుంటే, బ్రవ్వా నన్ను క్షమించు బ్రవ్వా అని మనస్ఫూర్తిగా మనం కనుక వేడుకుంటే దేవుడు అద్భుతం మన ఎడల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం మన ఎడల చేస్తాడండి. అద్భుత కార్యములు దేవుడు మనకు చేయగలిగినటువంటి వాడు. వాటిని ఆపుకుంటున్నది మన యొక్క ప్రవర్తన వలననే. ఎవరు ఆపుకుంటున్నారండి? మనం వలనే, మన ప్రవర్తన వలననే మనమే ఆపుకుంటున్నాం ఆశీర్వాదములను. 10వ వచనం చదువమ్మా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొన. ఇక్కడ ఒక్కసారి ఆగుతాం. ఈ నినివే వారు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు, ఉపవాసము చెయ్యాలని కట్టకట్టుకున్నారు, గోనె పట్ట వేసుకున్నారు, వేడుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ పశువులకు కూడా ఏమి ఇవ్వకుండా ఉండి చెడు నడతలను మానుకొనగా మనం ఏం చేస్తామంటే ఆ చెడుతనం అన్నట్టు వదిలిపెట్టాం చాలాసార్లు. కొంతమంది నిజంగా వాక్యానుసారంగా ఉంటున్నారంటే చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ చెడుతనము మానకుండా ప్రార్థన చేయటం వలన ఎవరికి ఉపయోగం? దేవుడు పశ్చాత్తాపడేటువంటి స్థితి ఎప్పటికి వెళ్తుందో తెలుసా? ఎప్పుడు వెళ్తుందో తెలుసా? చెడుతనం మనం మానేసేటప్పుడు. చెడుతనం మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అంతకుముందు ఏ క్రియలను చూశాడు దేవుడు? వారు నినివే పట్టణం వారు వారి యొక్క చెడుతనమును దేవుడు చూచి ఆయన దృష్టికి ఎలా ఉన్నాయండి? అప్పుడు చూశాడు, ఇప్పుడు చూశాడు. మొదటి వచనం చూడండి. నా దృష్టికి ఘోరమాయను, నినివే పట్టణముల దోషము నా దృష్టికి ఘోరమాయను. నా దృష్టికి నేను చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తాను. నేను చేస్తున్నటువంటిది, నేను ఆలోచిస్తున్నది, నేను మాట్లాడుతున్నది దేవుడు చూస్తున్నాడు. చాలు, ఇది చాలండి మనకి. నిజముగా దేవునికి భయపడితే, ఆయన చేతిలో సమస్తము ఉన్నదని మనం నమ్మితే, నా కుటుంబము, నా బిడ్డలు, నా సమస్యలు, నాకున్నటువంటి అనారోగ్యములు, నాకున్న భవిష్యత్తు, నాకున్నటువంటి ముందు జరిగేటువంటి ప్రతిదీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నదని ఆయనకు భయపడి, నేను చేసే మాటలు, నేను చూసేటువంటి ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు అనేటువంటిది గనక మనకుంటే చాలండి. ముందుగా కూడా చూశాడు, బాధపడ్డాడు, తన సేవకుని పంపించాడు. ఈ సేవకుని మాటలను వీరు అంగీకరించారు. అంగీకరించటమే కాదు, ఉపవాసమును ప్రకటించి తమ్ము తాము తగ్గించుకున్నారు. దేవుని ముందే కాదు, ప్రజల ముందు కూడా మనల్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే చాలా నష్టాలు వస్తాయండి. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అలుసుగా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారండి? అలసుగా తీసుకుంటారు. అయినప్పటికీ కూడా దేవుడు తగ్గించుకోలేదండి. తను తగ్గించుకున్నాడా లేదా? తన బిడ్డలైనటువంటి వారు కూడా అదే విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా,
ఆయన దృష్టికి చెడుతనము చేసినప్పుడు ఆయన కన్నులతో చూసి ఆ చెడుతనాన్ని సహించలేక నా బిడ్డలైనటువంటి వారి జీవితాలను మార్చుకొని దేవుని బిడ్డలుగా బ్రతకాలని దేవుడు ఆశించినప్పుడు ఈ నినెవే పట్టణం వాళ్ళు అద్భుత రీతిగా దానికి రియాక్ట్ అయ్యి వారి చెడుతనాన్ని మాడేసి గోనెపట్ట కట్టుకోవడం చూశాడు దేవుడు, రియాక్ట్ అవ్వాల. ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు, దేవుడు రియాక్ట్ అవ్వాల. రియాక్ట్ అంటే చలించలేదు, చూస్తున్నాడు అంతే. ఉపవాసం ఏమీ తినకుండా ప్రార్థన చేస్తున్నారు, వింటున్నాడు అంతే. కానీ ఎప్పుడైతే వారు చెడుతనము మానంగానే దేవుడు రియాక్ట్ అయ్యాడు. హల్లెలూయా. వారు ఏం క్రియలు చేశారు? ఇక్కడ దేవునికి ఇష్టమైన క్రియలు చేశారు, దేవుని సంతోషపెట్టే క్రియలు చేశారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి సమస్తమైనటువంటి పాపములను విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సేవిస్తూ మనము దేవుని లక్షణాలు కలిగి ఉండాలి. చెడుతనము మానుకుంటే దేవుడు రియాక్ట్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు రియాక్ట్ అవని దేవుడు చెడుతనం ఎప్పుడైతే మానేశారో, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, ఆల్రెడీ ఉపవాసాలు ఉంటున్నారు, ఆల్రెడీ అంగలారుస్తూ క్షమాపణ అడుగుతూ ఉన్నారు. దానితో పాటు వారి యొక్క చెడుతనమును వారు విడిచిపెట్టినప్పుడు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయతనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చెడుతనాన్ని మానేసి దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభువును బ్రతిమలాడుకుంటే, ఒకవేళ అంతకుముందు ఈమె ఇలా చేస్తుంది కనుక ఇలా చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయం దేవుడు తీసుకున్నప్పటికీ కూడా, అరే నా కుమార్తె ఈ రీతిగా ప్రార్థన అప్పుడు అనుకున్నాను, చాలా మంచిది ఇప్పుడు అని దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క నాశనము ఆ నినెవే పట్టణం మీదకి రాకుండా దేవుడు మనస్సు మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు మనస్సు ఏంటండి? నినెవే పట్టణం మీదకి నాశనం చెయ్యాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ప్రజలు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ప్రజలలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే వారు దుర్మార్గతను విడిచిపెట్టారో, ఎప్పుడైతే వారు బలాత్కారమును మానివేసి ప్రభువు వేడుకున్నారో, వెంటనే ఆయన నిర్ణయాలు కూడా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయగలిగాడు, దేవుడు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుందాం. మన విషయాలలో, మన జీవిత విషయాలలో ఎక్కడన్నా దేవునికి వ్యతిరేకమైనది ఉన్నదేమో అని గమనించుకొని దానిని విడిచిపెడదాం, ప్రభువుని వేడుకుందాం. దేవుడే మనలను కాపాడి సంరక్షించి మన జీవితాలను నడిపిస్తాడు. అటువంటి కృపా వాక్యమైన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.